వెల్కమ్ టు అగ్మాక్స్. మామిడి భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన మరియు ఆర్థికంగా విలువైన పండ్లలో ఒకటి. అయితే పంట కాలంలో మామిడి చెట్లలో నుంచి పండ్లు సమయానికి ముందే రాలిపోవటం రైతులకు పెద్ద సమస్యగా మారింది. ఈ పండ్ల రాలటం వల్ల దిగుబడిపై తీవ్ర ప్రభావం పడుతుంది. దాంతోపాటు రైతులకు ఆర్థిక నష్టం జరుగుతుంది. పండ్లు రాలటానికి వాతావరణ పరిస్థితులు, పోషకాల లోపం, పురుగు వ్యాధులు, నీటి వేళకు రాకపోవటం వంటి పలు కారణాలు ఉండవచ్చు. ఈ సమస్యను తగ్గించడానికి సరైన యాజమాన్య చర్యలు తీసుకోవటం చాలా అవసరం. పండ్లు రాలటానికి ప్రధాన కారణాలు మరియు వాటిని నివారించేందుకు తీసుకోవాల్సిన యాజమాన్య చర్యలు ఏవో ఈ వీడియోలో తెలుసుకుందాం. మామిడిలో పండ్లు రాలటం చాలా తీవ్రమైన సమస్యగా మారింది మరియు ఇది రైతులకు గణనీయమైన ఆర్థిక నష్టాన్ని కలిగిస్తుంది. మామిడి చెట్టు వేల కొద్దీ పానికిల్స్ను ఉత్పత్తి చేస్తుంది, కానీ చివరికి కొద్ది వందల పండ్లే అభివృద్ధి చెందుతాయి. చాలా పువ్వులు వస్తాయి, వికసించిన తర్వాత లేదా అభివృద్ధి దశలోనే రాలిపోతాయి. మొత్తం పువ్వుల్లో కేవలం 0.1% నుండి 0.25% మాత్రమే పూర్తిగా పండ్లుగా మారుతాయి. పండ్లు ఎదిగే అన్ని దశల్లోనూ రాలిపోతాయి. ముఖ్యంగా ఏప్రిల్ చివరి వారం లేదా మే మొదటి వారం సమయంలో ఎక్కువగా పండ్లు పడిపోతాయి. ఇది వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. పండు రాలటం ప్రధానంగా 3 దశలుగా విభజించవచ్చు. పిన్ హెడ్ డ్రాప్ అంటే చిన్న పండ్లు ఏర్పడిన వెంటనే పడిపోవటం. పోస్ట్ సెట్టింగ్ డ్రాప్ అంటే కొంచెం ఎదిగిన తర్వాత పండ్లు పడిపోవటం. మరియు మే డ్రాప్ అంటే మే నెలలో ఎక్కువగా కనిపించే పండ్లు రాలటం. పండ్లు రాలటానికి ప్రధాన కారణం పండు చెట్టుకు అంటి ఉండే చోట అబ్సిసిషన్ పొర అనే విడిపోయే పొర ఏర్పడటమే. ఈ అబ్సిసిషన్ పొర ఏర్పడటానికి అనేక కారణాలుంటాయి. ఉదాహరణకు వాతావరణ మార్పులు, పోషకాల లోపం, నీటి కొరత, హార్మోన్ల అసమతుల్యత మొదలైనవి. మామిడిలో పండ్లు రాలడానికి కారణాలను ప్రధానంగా 2 భాగాలుగా విభజించవచ్చు: బాహ్య కారణాలు మరియు అంతర్గత కారణాలు. బాహ్య కారణాల్లో ముఖ్యంగా అననుకూల వాతావరణ పరిస్థితులు ఉంటాయి. ఉష్ణోగ్రతల మార్పులు, గాలులు, తేమ లోపం వంటి వాతావరణ మార్పులు చెట్లపై ప్రభావం చూపుతాయి. అలాగే బూజు, ఆంత్రాక్నోస్ వంటి తీవ్రమైన శిలీంధ్ర వ్యాధులు మామిడి చెట్లను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. హాప్పర్స్ మరియు మిలీబగ్స్ వంటి తెగుళ్లు ఎక్కువగా ఉంటే కూడా పండ్లు రాలిపోవటానికి కారణమవుతాయి. ఇక అంతర్గత కారణాల్లో పేద నేలలు అంటే పోషకాల లోపంతో ఉన్న మట్టి, పరాగ సంపర్కం లేకపోవటం, తక్కువ స్టిగ్మాటిక్ రిసెప్టివిటీ అంటే పుష్ప భాగం పరాగాన్ని స్వీకరించే సామర్థ్యం తక్కువగా ఉండటం, పెరుగుతున్న చిన్న పండ్ల మధ్య పోటీ, కరువు లేదా తగినంత నీటిపారుదల లేకపోవటం వంటి అంశాలు కూడా పండ్లు అభివృద్ధి చెందకుండా రాలిపోవటానికి దోహదపడతాయి. ఈ అన్ని కారణాలు కలిపి మామిడి చెట్లలో పండు రాలటం అనే సమస్యను మరింత తీవ్రమైనదిగా మార్చేస్తాయి. మామిడి చెట్లలో పండ్లు రాలకుండా నివారించేందుకు కొన్ని యాజమాన్య చర్యలు తీసుకోవటం అవసరం. ముఖ్యంగా బఠానీ దశ అంటే పండు ఏర్పడే ప్రారంభ దశ మరియు పాలరాతి దశలో పండు కొద్దిగా పెరిగే దశలో 2,4-D అనే ఔషధాన్ని 10 ppm లేదా NAA అనే హార్మోన్ను 50 ppm నీటిలో కలిపి చెట్లపై పిచికారీ చేయటం వల్ల పండ్లు రాలటాన్ని నివారించవచ్చు. ఇది అబ్సిసిషన్ పొర ఏర్పడకుండా నిరోధిస్తుంది. తద్వారా పండ్లు చెట్టుకు ముడిపడి ఉండే అవకాశాన్ని పెంచుతుంది. అలాగే స్వీయ పరాగ సంపర్కాన్ని అంగీకరించని మామిడి రకాల కోసం తోటలో పోలనైజర్ చెట్లను అంటే పరాగాన్ని అందించే రకాల చెట్లు సముచిత దూరంలో నాటడం వల్ల పరాగ సంపర్కం బాగా జరిగి పండ్ల ఏర్పాటుకు సహాయపడుతుంది. మరియు నేలలో తగినంత తేమను కొనసాగించడం కూడా ఎంతో ముఖ్యం. ఇది ములాయిగా ఉండే చిన్న పండ్లు రాలకుండా నిరోధించి పండ్ల పరిమాణాన్ని పెంచుతుంది. మట్టి తేమను నిలుపుకోవటానికి చెట్టు చుట్టూ గడ్డిని పరచటం లేదా మల్చింగ్ చేయటం లాంటి చర్యలు తీసుకోవచ్చు. అలాగే అధిక వేగంతో వచ్చే గాలుల కారణంగా పండ్లు చెట్ల నుంచి రాలిపోకుండా నివారించేందుకు తోట చుట్టూ గాలి తడులు విండ్ బ్రేక్స్ ఏర్పాటు చేయాలి. తూర్పు, పడమర దిశలలో దట్టంగా పెరిగే చెట్లు లేదా గ్రీన్ నెట్లను కూడా వాడవచ్చు. ఈ విధంగా పండు రాలటాన్ని తగ్గించడంతో పాటు పండ్ల దిగుబడి మరియు నాణ్యతను మెరుగుపరచవచ్చు. ఇక ఇందులో ముఖ్యమైన అంశాలు చూసుకున్నట్లయితే మామిడిలో పండ్లు సమయానికి ముందే రాలిపోవటం రైతులకు పెద్ద సమస్యగా మారింది. పండ్ల రాలటానికి వాతావరణ పరిస్థితులు, పోషకాల లోపం, పురుగు వ్యాధులు, నీటి వేళలు లేకపోవటం వంటి పలు కారణాలు ఉండవచ్చు. మొత్తం పువ్వుల్లో కేవలం 0.1% నుండి 0.25% మాత్రమే పూర్తిగా పండ్లుగా మారుతాయి. పండ్లు ముఖ్యంగా ఏప్రిల్ చివరి వారం లేదా మే మొదటి వారం సమయంలో ఎక్కువగా రాలిపోతాయి. పండు రాలటం ప్రధానంగా 3 దశలుగా విభజించవచ్చు. పిన్ హెడ్ డ్రాప్ అంటే చిన్న పండ్లు ఏర్పడిన వెంటనే పడిపోవటం.
పోస్ట్ సెట్టింగ్ డ్రాప్ అంటే కొంచెం ఎదిగిన తర్వాత పండ్లు పడిపోవటం, మరియు మే డ్రాప్ అంటే మే నెలలో ఎక్కువగా పండ్లు రాలటం. మామిడిలో పండ్లు రాలటానికి కారణాలను ప్రధానంగా 2 భాగాలుగా విభజించవచ్చు: బాహ్య కారణాలు మరియు అంతర్గత కారణాలు. బఠానీ దశలో మరియు పాలరాతి దశలో 2,4-D 10 ppm లేదా NAE 50 ppm పిచికారీ చేయటం వల్ల పండ్లు రాలకుండా నిరోధించడంలో సహాయపడుతుంది. స్వీయ అననుకూల రకాల కోసం పోలనిజర్లను అందించడం వల్ల పండ్లు రాలటం తగ్గుతుంది. తగినంత నేలలో తేమను నిర్వహించడం వల్ల పండ్లు రాలటాన్ని నిరోధిస్తుంది మరియు పండ్ల పరిమాణాన్ని పెంచడంలో సహాయపడుతుంది. పండ్ల తోటల చుట్టూ గాలి మొక్కలను ఏర్పాటు చేయటం, ఇది పండ్ల అభివృద్ధి సమయంలో అధిక వేగంతో కూడిన గాలుల కారణంగా పండ్లు రాలకుండా అడ్డుకుంటుంది.